హాయ్ ఫ్రెండ్స్, ఫారెస్ట్ గార్డ్ మలయాళ సినిమా మీషా 2025లో రిలీజ్ అయింది. ఆ సినిమాకి తెలుగు డబ్బింగ్ ఆహాలో ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ ఫారెస్ట్ గార్డ్ సినిమా ఎలా ఉందో చూద్దాం. మిథున్ ఫారెస్ట్ ఆఫీసర్ తన ఫ్రెండ్స్ని ఒకసారి కలవడానికి రమ్మంటాడు. 2 ఏళ్ళ గ్యాప్ తర్వాత వాళ్ళు మళ్ళీ కలుస్తూ ఉంటారు. వాళ్ళ కోసం జింక మాంసం వండి పెడతానంటాడు. మరోవైపు కృష్ణ అనే వ్యక్తి జింకలను వేటాడడానికి బయలుదేరతాడు. వాళ్ళ నాన్న చివరి అంతిమయాత్ర గొప్పగా జరగడం కోసం వేట మాంసం పెడదాం అనుకుంటాడు. అలాంటి సమయంలో ఎవరిని వేటాడుతున్నారు, స్నేహం విలువ తెలుసుకున్న వాళ్ళ లేదా స్నేహానికి ద్రోహం చేసేవాళ్ళ, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. పర్వాలేదు అనిపించే సినిమా ఇది, ఒకసారి చూడొచ్చు. అయితే కథని డైరెక్ట్గా చెప్పకుండా అటు తిప్పి ఇటు తిప్పి వెనక్కి ముందుకి చెప్పి దర్శకుడు ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసి పడేస్తాడు. మధ్యలో రాజకీయాలు, కుట్రలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. హీరోలు ఇద్దరు బాగా చేశారు. కదిర్ మీ అందరికీ తెలిసిందే, తమిళ సినిమాల్లోని తమిళ వెబ్ సిరీస్లోని అందరికీ పరిచయమైన వ్యక్తే. ఇక హకీమ్ కూడా బాగానే యాక్ట్ చేశాడు అతనికి ఫ్రెండ్గా. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. అక్కడక్కడ ఫోటోగ్రఫీలో అద్భుతమైన లొకేషన్స్లో విజువల్స్ అదిరిపోతాయి. కలర్ కరెక్షన్ కూడా బాగుంటుంది. అయితే కథని కొంచెం తెకమగ పెట్టకుండా చెప్పుంటే ప్రేక్షకులకి మరింతగా చేరువయ్యేది. క్లైమాక్స్ కూడా ఓకే అనిపిస్తుంది. పర్వాలేదు అనిపించే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ బాగుంది, కానీ పాటలు మాత్రం మళ్ళీ డిస్నీ హాట్స్టార్లో అద్భుతంగా ఉండే వాసన కొట్టే తమిళ పాటలు ఉంటాయి చూసారా. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నన్ను నువ్వు ఒక్కసారి తిరిగి చూడు అని ఇలా వచ్చిరాని తెలుగుని అక్కడక్కడ కట్ చేసి ప్రాస ఉండదు, ఏం ఉండదు, ఇష్టం వచ్చినట్టు రాస్తారు చూసారా. ఆ టైప్ పాటలు ఉంటాయి ఇందులో కూడా. అవి ఘోరంగా ఉన్నాయి. మిగతాది మాత్రం చూడొచ్చు. బాగుంది ఈ సినిమా, అందరూ బాగానే యాక్ట్ చేశారు. కదిర్, చైన్ టామ్ చాకో పాత్రలు బాగుంటాయి. చదువు రాకపోయినా వేటగాడిగా జీవితంలో నిలదొక్కున్న వ్యక్తిగా కృష్ణ పాత్రలో అతను బాగానే చేశాడు. అయితే హింసకి హింసే ప్రతిఫలం అన్నట్టు చూపిస్తాడు దర్శకుడు. పర్వాలేదు అనిపించే ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.